అన్న ఎన్టీ రామారావు రెండవ అల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక వార్త అయింది. ప్రజలు చర్చించుకుంటున్నారు. చాలామందికి తెలవని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు కూడా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెద్దల్లుడు అనుకుంటారు. ఆయన రెండో అల్లుడు. పెద్ద కుమార్తె డాక్టర్ లోకేశ్వరిని. ఆమె ఎంబీబీఎస్ చదివి ప్రసూతి వైద్య నిపుణురాలుగా ఎండీ చేసి మద్రాసు నగరంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె భర్త పెద్ద అల్లుడు డాక్టర్ గణేష్ రావు. ఆయన కూడా ఎంబీబీఎస్ ఎండీ చదివి మద్రాసు నగరంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ రాజకీయ వివాదాల్లో లేరు. అందువల్ల పెద్ద కుమార్తె పెద్ద అల్లుడు గురించి రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజలకు కూడా తెలియదు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రెండవ అల్లుడు. ఈయన ఎన్టీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఆయనతో కలిసి 82లోనే అడుగులు వేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండి 83 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. నాదెళ్ల భాస్కర్రావు రామ్లాల్ సంక్షోభంలో నాదెళ్ల భాస్కర్రావుని ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి చేసిన తరుణంలో అప్పుడు చంద్రబాబు నాయుడు రంగంలో దిగి పూర్తి తెలుగుదేశం కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. ఈ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయనది విశిష్టమైన రాజకీయ చరిత్ర. ఆయన కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత మద్రాసు నగరంలో ఎగ్మోర్లో ఉండే భారతదేశంలో ప్రముఖ చిన్నపిల్లల హాస్పిటల్లో అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించి తదుపరి రాజకీయాల్లోకి రావటం వల్ల ఆయన ఎక్కువ సమయం వైద్యం మీద మనసు పెట్టలేకపోయాడు. అయినా ఆయన కోరిక డాక్టర్గా వైద్య ఆరోగ్య విభాగ మంత్రిగా నభూతో నభవిష్యత్తు అనే చరిత్ర లిఖింపబడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కరణలు తేవటం జరిగింది. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు 79లో పురంధరేశ్వరి రెండవ కుమార్తెతో వివాహం జరిగింది. డాక్టర్ దగ్గుబాటి ఆయన ప్రకాశం జిల్లాలో కారంచేడు అనే గ్రామానికి చెందినవాడు. ఈయన ఒక ప్రముఖ మోతుబరి రైతు. దగ్గుబాటి చెంచురామయ్య అనే ఆయనకు జన్మించిన డాక్టర్. ఈయన ఎప్పుడు కూడా మితభాషి, మృదువుగా ఉంటాడు. డర్టీ పాలిటిక్స్ అంటే ఆయనకి తెలవదు. ముక్కుసూటి మనిషి. రాజకీయాల్లో వచ్చిన తర్వాత నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో అవినీతికి దూరంగా ఉండటం చాలా కష్టం. ఇప్పుడు మనం ఒక ఉదాహరించడానికి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన భార్య అన్న ఎన్టీ రామారావు కుమార్తె ఆణిముత్యంలా, కడిగిన ముత్యంలా ఎక్కడా కూడా అవినీతి అనే మకిలి అంటకుండా వాళ్ళు కాపాడుకున్నారు. జీవించినంతకాలం అదేవిధంగా నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా, అవినీతి లేకుండా రాజకీయాలు చేయటం అనేది ఒక విశేషంగా మనం భావించవచ్చు. డాక్టర్ దగ్గుబాటి 83లో, 85లో, 89లో, 2004,
2009 వరుసగా ఆయన 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. 1991లో లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు. 96లో రాజ్యసభకి ఎంపిక కాబడ్డాడు. ఆయన అన్న ఎన్టీ రామారావు 1995 అప్పుడు ఆయన పదవీచ్యుతుడైనప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేయటం, తదుపరి చంద్రబాబు నాయుడికి డాక్టర్ దగ్గుబాటికి అభిప్రాయ భేదాలు రావటం, 96 తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కాంగ్రెస్లోనే కొనసాగటం, కాంగ్రెస్లో కొనసాగి 2014లో పురంధరేశ్వరి 2 సార్లు మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసింది. 2004లో విశాఖపట్నం నుంచి లోక్సభ గెలిచింది, 2009లో గెలిచింది. 2 సార్లు కూడా ఆమెని ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది, లేదు. ఆ జీరో అయిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగకుంటాం ఎంతవరకు సమంజసమని భావించి 2014లో భారతీయ జనతా పార్టీలో ప్రవేశించి రాజంపేట నియోజకవర్గం నుంచి పురంధరేశ్వరి లోక్సభకు పోటీ చేసి అక్కడ ఆమె విజయం సాధించలేకపోయారు. పురంధరేశ్వరి మళ్ళీ తిరిగి 2019లో విశాఖలో పోటీ చేసిన పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేయటం వల్ల ఫలితం లభించల. ఇక్కడ డాక్టర్ దగ్గుబాటి 2014లో ఆయన దేనికి ఎక్కడా పోటీ చేయలే, ఏ పార్టీలో లేడు, తటస్థంగా ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు, తెలుగుదేశంలో లేడు, బీజేపీలో లేడు, పురంధరేశ్వరికి సహకరిస్తూ ఉన్నాడు. 2018లో డాక్టర్ దగ్గుబాటి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, కుమారుడిని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చి, కుమారుడి పేరు హితేష్ చెంచురాం, తండ్రిపై మమకారంతో చెంచురామయ్య అనే పేరు హితేష్కి పెట్టి హితేష్ చెంచురాం అని పెట్టి, ఆయనకేదో విదేశీ పౌరసత్వం వ్యవహారంలో అభ్యంతరం వచ్చి కొడుకుని పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనే సంకల్పంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. అప్పట్లో పురంధరేశ్వరి భార్యమో బీజేపీ, దగ్గుబాటి కుమారుడు వైఎస్ఆర్సీపీ. ఒకే ఇంట్లో 2 పార్టీలు, ఒకే ఇంటికి 2 పార్టీలు, ప్రత్యర్థ పార్టీలు 2 వచ్చి అక్కడ ఒకరికొకరిని కలవటం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉండేది. కారంచేడులో మరి 2 పార్టీలు అదే ప్రాంగణానికి వచ్చేవారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేవారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చేవారు. ఆ విధంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. 2019లో కుమారుడికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉండటం వల్ల డాక్టర్ దగ్గుబాటి పర్చూరు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేయవలసి వచ్చింది. ఆ పోటీలో ఈయన ముందు నుంచి యుద్ధం చేయగలడు కానీ వెనకపోటు వెన్నుపోట్లు అనేవి తెలవు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సాధారణంగా డాక్టర్లు ఎలా ఉంటారో ముక్కుసూటిగా ఉన్నట్టు చెప్పిన విధంగా ఆయన డాక్టర్గానే రాజకీయం చేశాడు, కానీ ఆయనకు వెన్నుపోట్లు లేదా వేరే దుర్బుద్ధులు అట్లాంటివి లేవు. కనుక ఆయన రాజకీయాల్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా వైద్య కళాశాలలో లేదా డాక్టర్గా ఎలా ఉండాలో అలాగే ఉంటాడు, కానీ కుట్రలకు కుతంత్రాలు ఈ వెన్నుపోట్లు అలాంటివి ఆయనకి ఆ భాష తెలియదు, అవి చేయాలనే సంకల్పం కూడా లేదు. కనుక 2019లో ఆయన కొద్ది ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి గెలవటం జరిగింది. ఇక తరువాత జగన్మోహన్ రెడ్డి దగ్గుబాటిని, అయ్యా మీ ఇంట్లో 2 పార్టీలు ఎందుకు, ఆమెను వైఎస్ఆర్సీపీలో చేర్చండి లేదా మీరు ఈ పార్టీ నుంచి తప్పుకోండి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి దగ్గుబాటి ఆయన కుమారుడు ఇద్దరు కూడా రాజీనామా చేశాడు. ఈ రాజీనామా చేసిన తర్వాత క్లైమాక్స్ వ్యవహారం 2027లో బాలయ్య వీరసింహారెడ్డి వెళ్ళి
అక్కడ కారంచేడులో 4 రోజులుండి హల్చల్ చేశాడు, హడావుడి సృష్టించాడు. ఆయన మాటల్లో దగ్గుబాటి కుమారుడు హితేష్ తెలుగుదేశం పార్టీలో చేరతారని, చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, చీరాల్లో అక్కడ కరణం బలరాం గెలిచి ఆయన గోడ దూకి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు, అక్కడ పోటీ చేస్తే గెలవగలరు అని చెప్పి బాలయ్య ఒక బిల్డప్ ఇచ్చాడు. ఇక దీనికి మద్దతు ఎక్కడ లభించిందంటే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతతో ఛాతీ నొప్పి వస్తే సమీపంలో ఉండే కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అక్కడ ఆ విషయం తెలుసుకుని చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శకు కూర్చుని ఆ పరామర్శ దగ్గుబాటి చంద్రబాబు నాయుడు తోడల్లుళ్ళ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకేముంది, దగ్గుబాటి వచ్చేస్తున్నాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చేస్తున్నాడు, హితేష్ వచ్చేస్తున్నాడు, ఇక వీళ్ళిద్దరు వస్తే పురంధరేశ్వరి కూడా వచ్చేస్తుందేమో అని తెలుగుదేశం శ్రేణులు హడావుడి చేశారు. అదే కాకుండా ఒక ఫంక్షన్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక కార్యక్రమంలో తోడేళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. సాధారణంగా ఆయన వస్తున్నాడంటే ఈయన ఎదురుపడ్డు, ఒకరికొకరు ఎదురుపడరు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నా ఆయనతో ఎదురుపడటం కానీ మాట్లాడటం కానీ ఆయన గ్రీట్ చేయడం కానీ ఉండదు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే తెలుగుదేశం నాయకులు శ్రేణులు ఏంటి ఆనందపడ్డారు, సంబరపడ్డారు. అబ్బా దగ్గుబాటి వచ్చేస్తున్నాడు, మన కొండంత అండా అనుకున్నారు. ఆయన వస్తే పురంధరేశ్వరి కూడా వస్తుంది అనేసి. అయితే పురంధరేశ్వరి మాత్రం ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇక రాజకీయాలంటూ చేస్తే ఒకే పార్టీ, ఏ పార్టీలో చేరామో ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే అమిత్ షా, జేపీ నడ్డా వారు ఆమెకి ఇస్తున్న గౌరవం ఎనలేని గౌరవం, ఒక ఇంటి ఆడపడుచుని గౌరవించిన విధంగా. అదే కాదు, భారతీయ జనతా పార్టీలో ఈరోజు పురంధరేశ్వరి ఎక్కడికి వెళ్ళినా, ఏ సమావేశానికి వెళ్ళినా ఆమెకి ఒరిస్సా రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఇన్ఛార్జిగా పెట్టారు. ఆమెని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి గౌరవించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వెంకయ్యనాయుడు తరువాత భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులయ్యే అవకాశం ఎవరికైనా ఉందంటే ఈమెకి పురంధరేశ్వరికి ఉంది. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి ఆయన కూడా, వెంకయ్యనాయుడు కూడా ప్రధాన కార్యదర్శిగా ఉండి జాతీయ అధ్యక్షుడు బీజేపీకి అయి తర్వాత ఉపరాష్ట్రపతి అయ్యాడు. అదే లైన్లో పురంధరేశ్వరి కూడా భారతీయ జనతా పార్టీ దక్షిణాది ప్రతినిధిగా జాతీయ అధ్యక్షురాలయ్యే అవకాశం ఉంది. ఆమె కేంద్ర మంత్రి ఎలాగో అవుతుంది. కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా వెంకయ్యనాయుడు వారసురాలుగా ఉప రాష్ట్రపతి అయినా ఆశ్చర్యము లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పురంధరేశ్వరి ఆమె యొక్క పోటీ గురించి సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ప్రారంభమైంది. శాసనసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణతో పాటు జరుగుతాయి, 6 నెలల ముందే జరుగుతాయి అనే ఊహాగానాలు ఉన్నాయి. ఆ ఊహాగానాల నేపథ్యంలో పురంధరేశ్వరిని ఒంగోలు శాసనసభ నుంచి పోటీ చేయమన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదు. ఒంగోలులో తెలుగుదేశం అభ్యర్థి జనార్దన్ ఉన్నాడు, గతంలో గెలిచాడు. ఆయన కూడా రాజకీయ వారసత్వం కలిగిన వ్యక్తి. మంత్రి ఆంజనేయులు గారికి మనవడవుతాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాసు ఉన్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డిని వాసు అంటారు. ఈమె అక్కడ పోటీ చేయటం అనేది అది ఉత్పన్నం కాదు. ఆమె 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసింది, 2 సార్లు విజయం సాధించలేదు. ఎప్పటికైనా ఆమె మళ్ళీ కేంద్ర మంత్రిగా వెళ్ళి చక్రం తిప్పవలసిన వ్యక్తి, ఆమె జాతీయ రాజకీయాల్లో ఉండవలసిన వ్యక్తి. ఆమెను రాష్ట్రానికి పరిమితం చేయరు. ఎందుకంటే సభల్లో సమావేశంలో పరిచయం చేస్తుంటారు. ఏమని? ఎన్టీఆర్ కా బేటీ అని పరిచయం చేస్తారు.
ఎన్టీఆర్ కా భేటీని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం చేయటం వల్ల దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, భారతదేశం అంతా కూడా ఈనాడు అన్న ఎన్టీఆర్ గురించి తెలవని వాళ్ళు ఎవరు లేరు. ప్రధానమంత్రి మోదీ జాతీయ బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా ఎన్టీఆర్ గురించి తలుచుకున్నాడు, ఎన్టీఆర్ గురించి ప్రస్తావించాడు. ఏం చెప్పాడు? ఎన్టీఆర్ ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, జనం దగ్గర ఉంటాడు, ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటాడు. ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమాన్ని పెట్టింది భారతదేశంలో అన్న ఎన్టీఆర్ అని ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచేశాడు అన్న ఎన్టీఆర్ని. అంతేకాదు, భారతదేశంలో శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు, మహానుభావుడు డాక్టర్ నందమూరి ఎన్టీఆర్ అనేది ఎవ్వరూ మరవటానికి వీల్లేదు. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అనే చట్టం 40 ఏళ్ల ముందు ఎన్టీఆర్ గ్రహించి ఆనాడే ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తూ ₹2 కిలో బియ్యం పథకాన్ని పెట్టి ఈరోజు దేశానికి ఆదర్శమయ్యాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ₹35తో 1 కేజీ బియ్యాన్ని మార్కెట్ నుంచి ఫుడ్ కార్పొరేషన్ ద్వారా సేకరించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు బియ్యము ₹3కి ఇస్తూ ఉంది. అంటే ₹32 నష్టపోయి ₹3కి ఇస్తే ₹3కి ఇచ్చిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ₹2 భరించి రూపాయికి కేజీ అని ఇస్తున్నారు. ఇక కోవిడ్ వచ్చిన తర్వాత ప్రధాని మోదీ గత 3 సంవత్సరాలుగా దేశంలో ఉండే 85 కోట్ల ప్రజానీకానికి, పేద ప్రజలకు నెలకి మనిషికి 5 కేజీల బియ్యం కానీ 5 కేజీల గోధుమ కానీ ఉచితముగా సరఫరా చేయటం అనేది ఒక విశేషము. నభూతో నభవిష్యత్తు, మళ్ళీ భవిష్యత్తులో కూడా అటువంటి చేసే వ్యక్తి రాబోడు. కనుక పురంధరేశ్వరి రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవటం అనేది అసంభవం. ఒకవేళ ఆమెను రాష్ట్రానికి ఎంపిక చేయాలంటే ఆమెని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపడానికి ప్రధానమంత్రి మోదీ అంగీకరిస్తారు. కనుక ఆమె ఒక చిన్న 7 సెగ్మెంట్లలో 1 సెగ్మెంట్లో పోటీ చేయటం ఉండదు. ఆమె రాష్ట్రమంతా తిరిగి 26 జిల్లాల్లో ప్రచారం చేసి, ఒకవేళ పొత్తు ఉంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేల గెలుపుకు కృషి చేస్తారు. కానీ పురంధరేశ్వరి ఒక నియోజకవర్గంలో పోటీ చేయటం అనేది అసంభవం. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. దగ్గుబాటి కుటుంబంలో ఒకరే రాజకీయం చేస్తారు, దగ్గుబాటి పురంధరేశ్వరి. ఆమెకి బంగారు భవిష్యత్తు ఉంది. ఒక ఇంట్లో 2 పార్టీలు ఉంటే, ఒక ఇంట్లో 3 పార్టీలు ఉంటే ప్రజల్లో చులకనవుతారు. కార్యకర్తలు కూడా గౌరవించరు, ప్రజలు కూడా గౌరవించరు. కనుక డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయం చక్కటి నిర్ణయం, ప్రజారంజకమైన నిర్ణయం. ఆయన రాజకీయాల నుంచి విరమించుకుని భార్యకి మద్దతుగా ఉంటూ ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ నీతివంతమైన రాజకీయాలు అనే దాన్ని ముందుకు తీసుకువెళ్ళి రాబోయే కాలంలో నోట్లు, మద్యము పంపిణీ లేకుండా ప్రజాస్వామ్యం, స్వచ్ఛందంగా ఓట్లు వేసే అటువంటి కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్తారని విజ్ఞులు, మేధావులు, మరి ఉన్నత వర్గాలు, విద్యాధికులు భావిస్తున్నారు. డాక్టర్ దగ్గుబాటి రాజకీయాల నుంచి ఆయన కుమారుడు హితేష్ చెంచురాం నిష్క్రమణ అనేది ఆయన వయసు రీత్యా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన రిటైర్మెంటు చాలా సమంజసం. రిటైర్ అయినా కూడా రైతులకు, మహిళలకు, పేదలకు, విద్యార్థులకు సేవ చేయటానికి ఏమాత్రం వెనుకంజని మహనీయుడు, ఆదర్శప్రాయుడు, రాజకీయాల్లో స్ఫూర్తి ప్రదాత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.